అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని, చూడాలి అని, వినాలి అని మీ అందరూ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చారు. మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా ఎన్నో అద్భుతమైన పథకాలను పేదవాడికి అందేటట్టుగా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, రైతులకు అండగా నిలబడ్డం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల ఎకరాలు పేదవాళ్లకు పంచిపెట్టడం అయితేనేమి, 4% ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి ఘనత. ప్రజలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టిన ఈ పథకాలు ఎంతో మందికి మేలు చేశాయి. అలాంటి ఒక పథకమే కాంగ్రెస్ పార్టీ పథకం, ఈ మన్రేగా పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కేవలం కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు మేలు చేయాలి, గ్రామాలలో ఉన్న వాళ్ళు పని లేకుండా వలసలు పోతున్నారు, ఇది అరకట్టాలి, పేదవాడు ఆకలి చావులు చావకూడదు, పేదవాడికి కూడా ఒక బార్గెనింగ్ పవర్ ఉండాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అని పెద్ద ఆలోచనతో ఈ ఉపాధి హామీ పనికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. 20 ఏళ్ళు అయింది ఈ పథకం మొదలై. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ పథకం బ్రహ్మాండంగా నడిచింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీ పనికి గండి పెడుతూనే ఉన్నారు. క్రమేణా సంవత్సరానికి జాబ్ కార్డులను తగ్గిస్తూ వస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగేదంటే, ఇది 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం పేద ప్రజల కోసం. అంటే కుటుంబానికి 2 నేసుకున్నా కూడా, జాబ్ కార్డుని 2 నేసుకున్నా కూడా 2,25,00,000 మందికి తక్కువ లేకుండా ఉపాధి హామీ పనిలో లబ్ధి పొందారు. అంత మేలు చేసింది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే. దేశంలో కూడా ఇది ఎంత పెద్ద పథకం అంటే, అసలు ప్రపంచంలోనే ఇంతమందికి, కోట్ల మందికి ఉపాధినిచ్చే పథకం ఇంకొకటి లేదని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన తరుణాలు ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. అంతమంది పేదలకు మేలు చేసిన పథకం, కోట్ల మంది ప్రజలలో వెలుగులు నింపిన పథకం. మేము వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, పని చేసుకున్న 15 రోజుల్లోనే మాకు జీతం వస్తుంది, వేతనాలు వస్తాయి అని నమ్మకం కలిగించి ఎన్నో జీవితాలను, కుటుంబాలను నిలబెట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఇందాక ఈ తమ్ముడు చెప్పినట్టుగా తను చదువుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా సేకరించుకోవడానికి ఉపాధి హామీ పనికొంచింది అంటే, ఇలా ఎంతమంది జీవితాలలో మార్పు తెచ్చింది ఈ ఉపాధి హామీ పథకం. అలా ఇంతవరకు నిలబడిన ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ పథకాన్ని తొలగించి ఇంకొక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాని పేరు విబి గ్రామ్. మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి విబి గ్రామ్ అని బీజేపీ కొత్త చట్టాన్ని తెస్తుంది. అంటే మహాత్మా గాంధీ ని ఖూనీ చేసిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు
గాడ్సే ఎలాగైతే మహాత్మా గాంధీని హత్య చేశారో ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా కూనీ చేయడానికే పుట్టాడు నరేంద్ర మోడీ. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు, నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ ఆశయాలను చంపుతున్నాడు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టం అన్నది గ్రామ స్వరాజ్యానికి విరుద్ధం. మహాత్మా గాంధీ పేరు దీనికి ఎందుకు పెట్టారు అంటే గ్రామంలో కూడా పని కల్పించాలి, గ్రామానికి కూడా ఒక అర్హత ఇవ్వాలి, ఒక రైట్ ఇవ్వాలి, ఒక పవర్ ఇవ్వాలి, గ్రామాలలో ఏ పనులు కావాలో నిర్ణయించుకునే శక్తినివ్వాలి, ఆ పనులు ఉపాధి హామీ వల్ల చేసుకోగలగాలి అన్న సద్భావంతో మహాత్మా గాంధీ గారి పేరు ఈ పథకానికి పెడితే మొట్టమొదట పాపం ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం. అంతేకాదు, దాంతో ఆగలేదు. ఎంత సాహసం చేశారో మీ అందరూ కూడా గమనించాలి. కానీ వాళ్ళ పాపం అంతటితో ఆగలేదు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును మార్చడం పెద్ద పాపమైతే గ్రామాల దగ్గర నుంచి స్వరాజ్యాన్ని లాక్కోవడము ఇంకొక పెద్ద నేరం. ఇది వరకు ఉపాధి హామీ పని అంటే ఇందాక తులసిరెడ్డి అన్నగారు చెప్పినట్టు గ్రామాలలో ఏ పనులు కావాలో, రోడ్లు కావాలా, లేక భవనాలు కావాలా, లేక పూడికలు తీయాలా, గ్రామాలలో ఏ పనులు కావాలో ఆ పనులు ఉపాధి హామీ కింద చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్ట ప్రకారము అలా ఉండబోదట. ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందట ఎక్కడ ఏ పని జరగాలి అని. అంటే ఏ రాష్ట్రంలో పని జరగాలి, ఏ జిల్లాలో పని జరగాలి, ఏ గ్రామంలో పని జరగాలి అని వాళ్ళు చెప్తారట. అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలకు ఎక్కువ పని ఇస్తారు, నచ్చని నా రాష్ట్రాలకు పని ఇవ్వరు. బీజేపీ ప్రభుత్వాలు లేని చోట పని ఇవ్వరు. ఎన్ని గ్రామాలకు ఇస్తారో తెలియదు, ఒకవేళ ఇచ్చిన ఆ గ్రామంలో ఎన్ని రోజులు పనిస్తారో తెలియదు, ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. గ్రామాలలో జరగాల్సిన పనులు ఇక గ్రామాలలో జరగవు. ఒక పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక కాంట్రాక్టరో ఏదన్నా పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని అటాచ్ చేస్తే అప్పుడు ఆ కాంట్రాక్టర్ పని ఇచ్చి ఆ కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వాలన్నమాట. అంటే ఆఖరికి ఇది ఎలా తయారవుతుందంటే గ్రామంలో జరిగే అభివృద్ధులు, గ్రామంలో జరిగే పనులు ఇక మొత్తానికే ఆగిపోతాయి. లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయి. మొత్తం ఆ పక్కన కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా గ్రామాలు మిగిలిపోతాయి. ఇది బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన చర్య. అందుకే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది. అంతేకాదు, ఇది వరకు మహాత్మా గాంధీ మన్రేగా పథకంలో 6 గంటలో 5 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలోనట 12 గంటలు పని చేయాలట. చేతనవుతుందా 12 గంటలు పని చేయటానికి? ఆడవాళ్ళకు కాదు కదా, కనీసం మగవాళ్ళకు కూడా చేత కాదు. ఏం పెద్దమ్మా, చేతనవుతుందా? నువ్వు పనికి వెళ్ళేదానివి కదా. చేయలేం. అసలు పెద్దమ్మకు గుర్తే ఉండుంటుంది. అమ్మా పెద్దమ్మ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు పనికి వెళ్ళినప్పుడు ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళట కదా. ఉపాధి హామీ పనికి ఆటో ఛార్జీలు ఇచ్చేవారట, మజ్జిగ ఇచ్చేవాళ్ళట, పక్కన కూరలో ఒక ఆమె చెప్పింది రస్నా కూడా ఇచ్చేవాళ్ళట కదా. టెంట్లు కూడా వేసేవాళ్ళట గర్భిణీ స్త్రీలకు, ముసలోళ్లకు కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. కానీ ఈ మధ్య అవేవీ లేవు. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎంత దిగజార్చాలో అంతా దిగజార్చారు. ఒకే సంవత్సరంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులను తీసేశారు. అంటే కనీసం 36 లక్షల మందికి ఉపాధి హామీ పని నుండి తొలగించేశారన్నమాట. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అనుకోవాలా ఉపాధి హామీ మీద? ముమ్మాటికి లేదు. అన్నిటికంటే పెద్ద తేడా, అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే తేడా ఏమిటంటే నిధులు.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనిలో పూర్తి నిధుల బాధ్యత కేంద్రానిదే. కేంద్రం పూర్తి నిధులు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60% కేంద్రం పెట్టుకుంటుందంట, 40% రాష్ట్రాలే పెట్టుకోవాలట. మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా లేదా? మన రాష్ట్రం ఇప్పటికే ఒక అప్పుల కుప్ప అయింది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 14 లక్షల అప్పుల కుప్ప మన రాష్ట్రం మీద ఉంది, మన బిడ్డల మీద ఉంది. ఈ అప్పులే తీర్చుకోవాల్సి ఉంది. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అప్పులే చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పనికయ్యే 40% ఖర్చు మన రాష్ట్రం పెట్టుకునే స్థితిలో ఉందా? ముమ్మాటికి లేదు. లేదు కాబట్టి ఉపాధి హామీ పని రాష్ట్రంలో అంత ఇవ్వబోరు. ఎందుకంటే 40% ఖర్చు రాష్ట్రం మీద పడబోతుంది కాబట్టి. ఉపాధి హామీ పని రాష్ట్రంలో 40% ఖర్చు వస్తుంది కాబట్టి ఇవ్వకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% కూడా ఇవ్వాల్సిన పనే ఉండదు ఇంకా. ఎందుకంటే రాష్ట్రంలో పనే జరగకపోతే వీళ్ళు 40% పెట్టుకోకపోతే వాళ్ళకు 60% పెట్టుకునే అవసరం కూడా రాదు. ఇది వీళ్ళ కుట్ర. ఉపాధి హామీకి అయ్యే ఖర్చును మిగిలించుకోవడానికే ఈ చట్టంలో మార్పులు తెస్తున్నారు. ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా ఈ ఉపాధి హామీ మీద దెబ్బ కొడుతున్నారు. కేవలం ఈ డబ్బులు మిగిలించుకోవడానికి. ఉపాధి హామీ పని అంటే పేదవాళ్లకు పోతుంది. అదే డబ్బులు ఏ కాంట్రాక్టర్కో ఇంకో పనికో ఇస్తే ఆ కాంట్రాక్టర్ వల్ల బీజేపీ పార్టీ నాయకులకో లేక బీజేపీ పార్టీ బినాములకో కమిషన్ల కింద మళ్ళీ పార్టీకే వచ్చి చేరుతుంది అన్నదే వాళ్ళ స్కీమ్. అందుకే ఈ దుర్మార్గాన్ని చేస్తున్నారు. చంద్రబాబు గారు ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చి వచ్చారు. ఉపాధి హామీని మారుస్తున్నారు. ఉపాధి హామీకి ఇది వరకు 500 కోట్లయితే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 5,000 కోట్లు అవుతుంది. మరి చంద్రబాబు గారు ఏం ఆలోచించారో, ఎందుకు ఆలోచించారో, ఎందుకు మద్దతు ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. అక్కడేమో కేంద్రంలో ఈ బిల్లుకు, ఈ దుర్మార్గమైన దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇచ్చారు. మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ డబ్బులు అడుగుతున్నారు. ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వండి అని. అంత దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు? ఆ తర్వాత ఢిల్లీ చుట్టూ మళ్ళీ నిధులు ఇవ్వండి ఉపాధి హామీ కోసము అని తిరగడం ఎందుకు? చంద్రబాబు గారు సూటిగా అడుగుతున్నాము, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం. ఉపాధి గ్రామాలలో తీసేస్తే ఇక ఉపాధి ఉండదు, పని ఉండదు. దానివల్ల వలసలు పెరుగుతాయి లేదా ఆకలి చావులు పెరుగుతాయి. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఇప్పటికే ఉద్యోగాలు రావటం లేదు. ఇప్పటికీ కూడా డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలందరూ ఏ డ్రైవర్లుగానో ఏ గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇక ఉపాధి హామీ పని మీద కూడా గండి కొడితే ఇక మరి ఎట్లా పని చేసుకోవాలి, ఎట్లా కూడు తినాలి, ఎట్లా కుటుంబాలు ఎట్లా సాకాలి? ఇవన్నీ కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరకు ఒకవైపేమో చంద్రబాబు గారు ఈ దరిద్రమైన బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఇంకోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మొదలుపెట్టిన ఈ పథకం అయింది అని తెలిసి కూడా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే కూటమిలో ఉన్న వాళ్ళు ఎలాగో బీజేపీకి అమ్ముడుపోయారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్ముడుపోయారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క చర్య చేయరు, ఒక్క మాట మాట్లాడరు. నరేంద్ర మోడీకి పూర్తిగా సాగిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు బాబు గారైనా సరే, లేక పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, వీళ్ళందరూ కూడా బీజేపీకి బినామీలుగా మారారు, బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఎంపీలు, టీడీపీ ఎంపీలైనా సరే, జనసేన ఎంపీలైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎంపీలైనా సరే, మొత్తం అందరూ బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. బీజేపీకి వేరే పార్టీ అవసరం లేదు మన రాష్ట్రంలో. బీజేపీ అంటే బాబు, జగన్, పవనే. మన రాష్ట్రంలో బీజేపీ అంటే ఎవరో కాదు, వీళ్ళు ముగ్గురే కలిస్తే బీజేపీనే అవుతుంది. మన రాష్ట్రంలో ఇప్పుడు అధికారం ఉన్నది బీజేపీ పార్టీకే. అందుకే చెప్తున్నాం, ఈ బీజేపీని వ్యతిరేకించే సత్తా ఏ ఒక్క పార్టీకి లేదు ఇప్పుడు. అందుకే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే సత్తా ఉన్న పార్టీ. బీజేపీని వ్యతిరేకిస్తున్నాము అంటే ఎందుకోసం వ్యతిరేకిస్తున్నాము? ప్రజా వ్యతిరేక విధానాల కోసం వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళ మత తత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇలా మీ ముందు నిలబడి
ఉపాధి హామీ పరిరక్షణ కోసం కొట్లాడుతుంది. ఒక్క ఉపాధి హామీయే కాదమ్మా, మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉపాధి హామీ మాత్రమే కాదు, రైతులకు సమస్యలు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేదు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మనకంటూ ఒక రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, మనకు ప్రత్యేక హోదా రాలేదు. బీజేపీ ఎన్ని రకాలుగా మనకు అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేస్తూనే ఉంది. మనకంటూ ఒక రాజధాని కట్టివ్వాలి అని చట్టంలో ఉంది, కానీ ఉందా మనకు రాజధాని? పక్క రాష్ట్రాల్లో అందరికీ అన్ని ఉన్నాయి కదా, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ముంబై ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకెందుకు లేదు రాజధాని? ఎందుకంటే బీజేపీ ఎప్పుడూ పట్టించుకోలేదు కాబట్టి. ఇప్పుడు కూడా ఏమిస్తున్నారు? మన రాజధానికి అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఎవడరిగారు? మనకి ఇవ్వాల్సింది నిధులు. మళ్ళీ అప్పులు తీర్చుకోవాలంటే మళ్ళీ ఆ భారం మన బిడ్డల మీదే పడుతుంది, మన రాష్ట్రం మీదే పడుతుంది. ఇప్పటికీ కూడా న్యాయం చేయటం లేదు బీజేపీ. మరి చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కూడా తగ్గిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుదామనుకుంటే ఇప్పుడు దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారు చేస్తుంది బీజేపీ పార్టీ. ఒక్క ఎంపీ అయినా మాట్లాడా పార్లమెంటులో? ఒక్క ఎంపీకి కూడా దమ్ము లేదు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా రావటం ఖాయం. మనకు రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మళ్ళీ ఉపాధి హామీ లాంటి పథకాలన్నీ నిలబడాలన్నా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, ఇవన్నీ మళ్ళీ అద్భుతంగా జరగాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఈ పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ పథకాలు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అమ్మా గుర్తుందా? హస్తం గుర్తు ఏమ్మా గుర్తుందా? మళ్ళీ ఈ గుర్తును మీద మీరు ఆదరించాలి. మీరు చేయి కలిపి మాతో కలిసి పోరాటం చేస్తేనే మార్పు సాధ్యం. చైతన్యము మీలో రావాలి. అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డగా ప్రజలకు మేలు చేయటానికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో, కేంద్రంలో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం కలకలలాడిందో మళ్ళీ ఆ రోజులు వస్తాయి. మన బిడ్డల జీవితాలు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. మరొక్కసారి ఇంత సమయం మా కోసం చేసి, ఇంత మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతసేపు ఇంత క్రమశిక్షణగా కూర్చున్నారు. మరొక్కసారి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.